స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం, వన్ ప్లస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇక్కడతోనే వీడియో క్లోజ్ చేసేయండి. ఎందుకంటే వన్ ప్లస్ బ్రాండ్ని మైండ్లో పెట్టుకొని నేనైతే వీడియో చేయట్లేదు. ఎందుకంటే నా డ్రీమ్ ఫోన్ కూడా వన్ ప్లస్ ఫోన్ని పర్చేస్ చేయాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కాకపోతే నాట్ CE 5G అయితే పర్చేస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి, వాళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్కి అప్పుడు వాల్యూ ఫర్ మనీ కాదు. కాబట్టి నేను ఈ వీడియో చేయదగ్గర ట్రై చేస్తున్నాను. కాబట్టి వన్ ప్లస్ బ్రాండే నాకు కావాలి, వాళ్ళు ఏది తెచ్చినా నేను కొనేసుకుంటాను, స్పెక్స్తో నా పని లేదనుకునే లెక్క అయితే నువ్వు ఇప్పుడే వీడియో క్లోజ్ చేసి నేను వెళ్ళిపోయా. ఎందుకంటే వీడియో మీకు నచ్చదు. ఎస్, సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కర్నాస్టిక్. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ CE 5Gకి సంబంధించి. దీంట్లో కనపడవన్నీ వీళ్ళు దాచేసి ఏవైతే కనపడేవి అండ్ నెక్స్ట్ ఏవైతే ప్లస్ లాగా ఉంటాయో అవి మాత్రం వీళ్ళు చూపిస్తే ఈ మొబైల్ని ఎత్తి పబ్లిష్ చేసేసి హైప్ అయితే క్రియేట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో ఉన్న కాన్స్ అని నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ అయితే అసలు సజెస్ట్ చేయం, ఎందుకంటే ఆ ప్రాసెసర్కి అండ్ నెక్స్ట్ వాళ్ళు పెట్టిన ప్రైస్కి అండ్ నెక్స్ట్ వాళ్ళు మిస్ చేసిన కాన్స్కి ఈ ప్రైస్ అయితే అసలు మ్యాచ్ అవ్వదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్ కట్గా నేనైతే అనాలిసిస్ చేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా స్క్రీన్ దగ్గర నుండి మాట్లాడుకున్నట్లయితే 6.43 స్క్రీన్తో వస్తుంది. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2400 x 1080 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్తో 410 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో 20:9 ఆస్పెక్ట్ రేషియోలో మనకి ఈ డిస్ప్లే అయితే లభిస్తుంది. ర్యామ్ చూసుకుంటే 6 GB ఆఫ్ ర్యామ్, 8 GB ఆఫ్ ర్యామ్, 12 GB ఆఫ్ ర్యామ్ కింద మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 వేరియంట్స్ LPDDR4X ర్యామ్స్ మాత్రమే, LPDDR5 కాదు. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది మనకి 128, 256 ఈ రూపంలో మనకి 2 వేరియంట్స్ వస్తున్నాయి. 2 వేరియంట్స్ మనకి UFS 2.1 మాత్రమే, UFS 3.1 కూడా కాదు. గురించి మాట్లాడుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా అపర్చర్ చూసుకున్నట్లయితే అపర్చర్ f1.7 తో వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి సెన్సర్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. అట్లీస్ట్ సోనీ సెన్సర్ యూజ్ చేశారని కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి సోనీ సెన్సర్ యూజ్ చేసి ఉంటారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఇచ్చారు. ఈ బడ్జెట్లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ కాకుండా 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇది అపర్చర్ f2.4 తో అయితే వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్స్ చూసుకున్నట్లయితే 4K 30 FPS వరకు మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బొకే ఎఫెక్ట్ లాంటి వీడియోస్ అయితే లేవు. నార్మల్ 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 60 FPS లో రికార్డ్ చేసే ఆప్షన్ కూడా లేదు మీకు. 4K 60 FPS లో కావాలంటే 1080pలో 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1080p 120 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 720p 240 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. IMX471 సెన్సర్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం సోనీ సెన్సర్ యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అపర్చర్ f2.45 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో క్యాపబిలిటీ చూసుకున్నట్లయితే ఇది మనకి సేమ్ 1080 పిక్సెల్సే 60 FPS లో మనం రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ని జనరేషన్స్ నుండి చూస్తున్న వన్ ప్లస్లో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K రికార్డ్ చేసుకునే అవకాశం అయితే తీసుకురావట్లేదు వన్ ప్లస్. సో ఇది పక్కన పెట్టేసి ఒకసారి ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుంది. ఇదేం కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోకర్లేదు, ఆల్రెడీ మనకి సామ్సంగ్ నుండి కూడా వచ్చేసింది. అండ్ ఇది డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తున్నా కూడా మనకైతే గ్యారంటీ లేదు, సింగిల్ 5G అని నేనైతే అనుకుంటున్నాను. ప్రస్తుతానికి స్నాప్డ్రాగన్ 750G వచ్చేసరికి మనకి 8 nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. దీని GPU చూసుకున్నట్లయితే Adreno 619 GPUతో వస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 730 కానివ్వండి, 732 GB ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Adreno 618 GPU ఉంటుంది. ఒక 1% పెరిగిందని చెప్పుకోవచ్చు GPU అంతవరకే. ఈ ప్రాసెసర్కి సంబంధించి నెట్వర్క్స్ అండ్ నెక్స్ట్ బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5G బ్యాండ్ మనకి ఒకే ఒక బ్యాండ్ అయితే ఉంది. మనకి ఇది SAకి NSAకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే సపోర్ట్ చేసే బ్యాండ్ వచ్చరికి ఒకే ఒక బ్యాండ్ N78 బ్యాండ్ మాత్రమే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. వైఫై ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి Wi-Fi 6కి అయితే సపోర్ట్ చేయట్లేదు, Wi-Fi 5కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ సెట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకున్నట్లయితే బ్లూటూత్ వర్షన్ 5.1కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆడియో కోడెక్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. LDAC కానివ్వండి, aptX కానివ్వండి, aptX HD కానివ్వండి, AAC కానివ్వండి, ఇలా ఆడియో కోడెక్స్ అన్ని మనకి దీంట్లో సపోర్ట్ చేస్తాయి. వైర్లెస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ NFC ఫీచర్ కూడా ఇందులో మనకి యాక్టివ్ ఉంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, 30T వ్యాప్ ఛార్జ్ అని చెప్పని. మెయిన్గా ఇప్పుడు మనం పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే UFS 2.0 సపోర్ట్తో మనకి Type-C పోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్, పవర్ రాకర్ మాత్రమే ఉంటే అలా స్లైడర్ అయితే మిస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు అసలైన రంగంలో దిగుదాం మనం. కాన్స్ వన్ ప్లస్ నాట్ CE 5Gకి సంబంధించి ఎవరికి తెలియని కాన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి HDR10 సపోర్ట్ అయితే చేయదు. నార్మల్ డిస్ప్లే ఇది మనకి బ్రైట్నెస్ కూడా వీళ్ళైతే మెజర్ చేయలేదు. మాక్సిమం ఇది 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ కూడా ఉందో లేదో గ్యారంటీ లేదు మనకి. మాక్సిమం నేను అనుకునేది అయితే 600 nits 700 nits బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మన స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి స్టీరియో సపోర్ట్ కూడా లేదు. మనకి ఓన్లీ సింగిల్ స్పీకర్తో వీళ్ళు ఏదో మళ్ళీ కొత్త పేరు తీసుకొచ్చేసి దీన్ని ఏదో హైప్ చేసేస్తున్నారు. నారో లైన్ స్పీకర్ అని చెప్పని వీళ్ళు ఏదో పిలుస్తున్నారు ఒకటే స్పీకర్ని. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రావట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మన కెమెరాస్
గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ ర్యామ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏ సెన్సార్ యూస్ చేశారు లేదు. దీంట్లో మనకి సోనీ IMX 682 సెన్సార్ లాంటిది ఒకవేళ యూస్ చేసిన 686 కానీ ఇట్లాంటి మంచి సోనీ సెన్సార్ యూస్ చేసి ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇది మనకి సోనీ 600 సిరీస్ సెన్సార్ కాదనుకుంటాం. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంది. అది కూడా 8 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు అటాచ్ చేయడం జరుగుతుంది. కెమెరాస్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో క్యాపబిలిటీ 4K 60 FPS లో రికార్డ్ చేసిన ఆప్షన్ లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ అదే 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రొటీన్ కొట్టడం అని చెప్పుకోవచ్చు. ఏం కొత్తగా అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. 32 మెగాపిక్సెల్ కానివ్వండి, అట్లీస్ట్ OnePlus Nordలో డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. అలానే దీంట్లో కూడా డ్యూయల్ కెమెరా ఇచ్చినా సరిపోయేది 16+2 లాగా. అదే రొటీన్ 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇది కూడా మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించట్లేదు. ఫైనల్ ఇప్పుడు ఒకసారి మనం 5G అని వీళ్ళు హైప్ చేస్తున్నారు కాబట్టి 5G గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు తెచ్చిన ప్రాసెసర్కి సంబంధించి. సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి నియర్లీ 3 బ్యాండ్స్కి అది సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాండ్స్కి సపోర్ట్ చేయకుండా సింగిల్ బ్యాండ్ మాత్రం ఇది సపోర్ట్ ఇచ్చి అక్కడతో క్యాప్ చేసినట్లు నాకైతే అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి వీళ్ళు మిస్ చేసిన బ్యాండ్స్ గురించి మాట్లాడుకుందాం. N1 బ్యాండ్కి, N28 బ్యాండ్కి, N28A బ్యాండ్కి, N40 బ్యాండ్కి, N40 177 బ్యాండ్కి, N79 బ్యాండ్కి కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఈ ప్రాసెసర్లో నేను ఇప్పుడు చెప్పిన బ్యాండ్స్ అన్ని మిస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. వైర్లెస్ కనెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను Wi-Fi 6 సపోర్ట్ కూడా లేదు. మీకు ఇంకా ప్రీవియస్ జనరేషన్ Wi-Fi 5కి మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6కి సంబంధించి సపోర్ట్ కూడా లేదు. OnePlus Nord CE 5G అనేది OnePlus ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ కింద తీసుకొచ్చింది. కాబట్టి మిడ్ రేంజ్ ఫోన్స్లో మనకు మిడ్ రేంజ్ కస్టమర్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ తీసుకురావాలి. లైక్ SD కార్డ్ సపోర్ట్ కానివ్వండి, 3.5 హెడ్ ఫోన్ జాక్ కానివ్వండి. సో ఇప్పుడు 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసుకొచ్చింది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ SD కార్డ్ సపోర్ట్ తీసుకురాలేదు. మెయిన్ థింగ్ మనకి OnePlus డివైస్ మనం చూస్ చేసుకుంటున్నాం అనుకున్నట్లయితే మాక్సిమం 90% ఆఫ్ ద కస్టమర్స్ అలర్ట్ స్లైడర్ని మైండ్లో పెట్టుకుని కూడా OnePlusని అయితే చూస్ చేసుకుంటారు. బికాజ్ యాపిల్ తర్వాత మనకి OnePlusలోనే ఇలా అలర్ట్ స్లైడర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. బట్ ఈ OnePlus Nord CE 5Gలో మనకి అలర్ట్ స్లైడర్ని అయితే వీళ్ళు మిస్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా ఒక కాన్ కింద అయితే కన్సిడర్ చేయండి. అండ్ దాని పక్కన పెట్టేసి ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఫ్రంట్ డిస్ప్లే మాత్రమే ఇందులో మనకి గ్లాస్ అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ గ్లాస్కి సంబంధించి ప్రొటెక్షన్ కూడా వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. కార్నింగ్ గోల్డ్ గ్లాస్ కానివ్వండి, లేకపోతే స్కాట్ సెన్సేషన్ కానివ్వండి, మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఏ ప్రొటెక్షన్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. గ్లాస్ ఫీల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే మనకి బ్యాక్ సైడ్ అంతా ప్లాస్టిక్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెటల్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. అది మెటల్ ఫ్రేమ్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళు యూస్ చేసిన పర్పుల్ గ్రేడియంట్ చూసి అది మెటల్ ఫ్రేమ్ కూడా కాదు, ప్లాస్టిక్ ఫ్రేమ్ మాత్రం యూస్ చేశారు. మీకు మొత్తం హోల్ ఫోన్ మొత్తం మనకి పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ మెటీరియల్తోనే మనకైతే బిల్డ్ అవడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మాట్లాడుకోవాల్సిన కాన్ వచ్చేసరికి కంపెనీ మనల్ని కస్టమర్స్ని ఎలా అయితే మనకి డైవర్ట్ చేసేసి ఎలా అయితే మోసం చేస్తుందో ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. 6 gigs ఆఫ్ ర్యామ్తో 128 GBతో మనకి ఇంటర్నల్ మెమరీతో బేస్ వేరియంట్ కింద తీసుకొస్తున్నట్టు మనకి OnePlus మెన్షన్ చేసింది. 22,999 రూపీస్కి లాంచ్ చేస్తున్నాం అనేది చెప్పింది. OnePlus Nordలో ఏదైతే ఒక వేస్ట్ ట్రిక్ వీళ్ళు ఏదైతే ప్లే చేశారో అలాంటి ట్రిక్కే వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తున్నారు. 24,000 రూపాయలకి 8 GB వేరియంట్ మాత్రమే ఇప్పుడు మనకి సేల్లో అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే 6 GB ర్యామ్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళైతే 6 GBని అనౌన్స్ చేసి అప్పుడు వీళ్ళు సేల్కి తీసుకురావాలి. అలా కాకుండా ఇప్పుడు ఆకేసి నెల తర్వాత అన్నం పెట్టినట్టయితే ఉంటుంది OnePlus చేసే పనులు. సో OnePlus వాళ్ళ బ్రాండ్ని తక్కువ చేసేసుకొని ఐక్యూ లాంటి బ్రాండ్స్కి వీళ్ళే హైప్ ఇస్తున్నారు, వీళ్ళే ఛాన్స్ ఇస్తున్నారు ఐక్యూ లాంటి బ్రాండ్స్కి ఎదగడానికి. సో OnePlus బ్రాండ్ని వాళ్ళే తొక్కేసుకుంటూ. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేయను OnePlus Nord 6 5G అయితే. OnePlus Nord 6 5Gని స్కిప్ చేసేసి iQOO Z3 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మంచి ఆప్షన్ అవుతుంది iQOO Z3 అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ మన OnePlus Nord 5G అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళు కూడా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ యువర్ కన్నా ఫర్ షోలీస్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్.